హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ మన తెలుగు రాష్ట్రాలలో కొత్తగా ఏర్పాటైన సారథి పరివాహన్ పోర్టల్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా దీనికోసం మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో sarathi.parivahan.gov.in అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక మొబైల్ నంబర్ అప్డేట్ అడుగుతుంది, క్లోజ్ చేయండి. తర్వాత కింద స్టేట్ లిస్ట్ లోంచి మీది తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లేదా ఎనీ అదర్ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో ఈ పాపప్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ లో సెకండ్ ఆప్షన్ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ విండోలో కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో మీ లెర్నింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు లెర్నింగ్ లైసెన్స్ ఇప్పటి వరకు లేకుంటే ఎలా అప్లై చేయాలో వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. తర్వాత పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కింద క్యాప్చా ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇందులో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ చూపిస్తుంది, వెరిఫై చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇందులో మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ కింద క్యాప్చా ఎంటర్ చేసి ఇందులో టిక్ పెట్టి సబ్మిట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ పాపప్ ని ఓకే చేయండి. ఇక్కడ ఇందులో మీ లెర్నింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఫిల్ చేయనివి ఏమన్నా ఉంటే ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే కింద మీరు సెలెక్ట్ చేసుకున్న వెహికల్ కేటగిరీ కనిపిస్తుంది, వెరిఫై చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ డెలివరీ అడ్రస్ చూపిస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు పార్ట్ 1 లో భాగంగా అప్లికేషన్ నంబర్ జనరేట్ అయిందని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇక్కడ ఇందులో మీ అప్లికేషన్ నంబర్ ని కేర్ఫుల్ గా ఫర్దర్ రిఫరెన్స్ కోసం నోట్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ చేయండి. ఇక్కడ ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఇందులో స్టేజ్ 2 లో డాక్యుమెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇందులో ఓకే చేయండి. ఇక్కడ ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ కోసం కేవలం మీ లెర్నింగ్ లైసెన్స్ ఫోటో కాపీ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ సెలెక్ట్ చేసి జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు క్రాప్ చేసి ఇందులో చూస్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. అప్పుడే డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. కింద నెక్స్ట్ చేయండి. ఇక్కడ ఇందులో థర్డ్ స్టేజ్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని బట్టి అమౌంట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని కింద గేట్వే ని సెలెక్ట్ చేసుకొని పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇందులో పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇందులో పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసుకొని కింద చెక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఇందులో 10 రూపీస్ అడిషన్ చార్జెస్ యాడ్ అయి చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇందులో పేమెంట్ సోర్స్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ జనరేట్ అయి చూపిస్తుంది, పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది, ప్రింట్ రిసిప్ట్ సెలెక్ట్ చేయండి. ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇందులో మీ అప్లికేషన్ ని కన్ఫర్మ్ చేసుకొని ప్రింట్ సెలెక్ట్ చేస్తే రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్లాట్ బుక్ చేయడానికి మెయిన్ స్క్రీన్ కి వచ్చేస్తుంది. ఇందులో కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసి ఇందులో మీ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత కింద 4 స్టేజ్ ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళడానికి ప్రొసీడ్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్ సెలెక్ట్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద వెహికల్ టైప్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు బుక్ సెలెక్ట్ చేస్తే ఇందులో స్లాట్ అపాయింట్మెంట్ అవైలబుల్ డేట్స్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. నచ్చిన డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన టైం అడుగుతుంది, సెలెక్ట్ చేసుకొని కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో కన్ఫర్మ్ టు బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేస్తే స్లాట్ రిసిప్ట్ జనరేట్ అయి వచ్చేస్తుంది. కింద ప్రింట్ ని సెలెక్ట్ చేస్తే స్లాట్ ప్రింట్ పీడిఎఫ్ లో చూపిస్తుంది, డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ రిసిప్ట్ స్లాట్ ప్రింట్ తో పాటు మీ ఆధార్ కార్డ్ అండ్ లెర్నింగ్ లైసెన్స్ తో పాటు మీరు బుక్ చేసుకున్న ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేస్తే డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేసి క్వాలిఫై అవుతే 1 వీక్ లో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పీవీసీ కార్డ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.